గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉండకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ కార్యక్రమాన్ని గ్రామాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు సిద్దిపేట జిల్లా కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత నెల రోజుల నుండి గ్రామ మండల స్థాయిలలో ఉపాధ్యాయులకు, విఓవీలకు, సీసీలకు దీనిపై శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సుమారు 2000 మంది నిరక్షరాస్యులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి 10 మందికి ఒక విలేజ్ టీచర్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం, సంతకం చేయడం వచ్చేలా విద్యాబోధనలు జరిపిస్తామన్నారు. కొండపాక గ్రామంలో సుమారు 173 మంది నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్ తెలిపారు. వీరికి 10 మందికి ఒకరి చొప్పున విలేజ్ టీచర్లను ఏర్పాటు చేసి చదువు చెప్పడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సముద్రాల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సజావుగా జరగడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత రాజకీయ నాయకులు, యువకులు, యువజన సంఘ సభ్యులు, మహిళా మండలి అధ్యక్షులు, మహిళా మండలిలో ఉన్నటువంటి ఇతర సభ్యులు, చదువుకున్న వాళ్ళు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మీ యొక్క తోడ్పాటును అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. విలేజ్ టీచర్లను ఐడెంటిఫై చేయడంలో ముఖ్య క్రైటీరియా ఏంటిదంటే 8వ తరగతి చదువుకున్న విద్యార్థులు, 10వ తరగతి, తర్వాత గ్రాడ్యుయేట్ పైన చదువుకున్న వ్యక్తులు, తర్వాత విశ్రాంతి ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి మీరందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా పేరున మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నాన్ లిటరేట్స్ అందరినీ సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజుల నుంచి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉపాధ్యాయులకు, విఓఏలకు, సీసీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందే గౌరవ స్థానిక ప్రధానోపాధ్యాయుల విఠల్ నాయక్ గారు తెలియజేసిండ్రు. ఇక్కడ దాదాపు మండలంలో 2000 మంది నాన్ లిటరేట్స్ను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. ప్రతి 10 మంది నాన్ లిటరేట్స్కు ఒక విలేజ్ టీచర్ను సెలెక్షన్ చేసి వారి ద్వారా విద్యాబోధన గావించగలుగుతుంది. లిటరేట్ కావాలంటే చదవడం, రాయడం, సంతకం పెట్టొచ్చిన వాళ్ళనే లిటరేట్గా భావిస్తారు. కనుక ఆ 3 పనులను అంతవరకు వచ్చే విధంగా మా స్థానిక విలేజ్ టీచర్స్ ప్రయత్నం చేస్తారు. ఇక దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు త్వరలో అందజేయబోతున్నాయి. కనుక గ్రామంలో ఉన్న పెద్దలు, అక్షరాస్యులందరూ సహకరించి సరి అయిన వేదికలు ఇచ్చి, తర్వాత ప్రతి 10 మందికి ఒక్కరు విలేజ్ టీచర్లను అపాయింట్ చేసినారు. కానీ ఆ 10 మంది కూడా సకాలంలో సెంటర్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాం.